హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కొబ్బరి లడ్డు అయితే చూపిస్తున్నాను. కొబ్బరి లడ్డు వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఇలా అంతా తురుముకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొనేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే బాదం వేస్తున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నెయ్యిలోనే ఇదే ప్యాన్లోనే ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా అంతా ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి మరీ ఎక్కువగా కాకోకుండా కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. చూసారా, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కలర్ వచ్చినప్పుడు ఇందులోనే చిన్నగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. చూసారా, అంతా బాగా కరిగిపోయింది. ఇందులోనే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలుపుకొనేసి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, చల్లారిపోయిన తర్వాత లడ్డూలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.